నుంచే కేర్ అనేది స్టార్ట్ చేయాలి. 25 నుంచి కేర్ స్టార్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో అట్ ద ఏజ్ ఆఫ్ 30 ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, స్కిన్ కి సంబంధించి ఎలాంటి కేర్ అనేది స్టార్ట్ చేయాలి 30+ లో? ఒకప్పుడు ట్రీట్మెంట్స్ అంటే బాగా రింకిల్స్ అవి వచ్చాక, ఏజ్ బాగా వచ్చినాక అప్పుడు మాత్రమే తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు కాన్సెప్ట్ చేంజ్ అయింది. సో ప్రివెన్షన్, మీరు అన్నట్టు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. సో ఆ ప్రివెన్షన్ నుంచి ఇప్పుడు అంటే మనం ఎర్లీ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఓకే. సో ఫ్యూచర్లో ఇంజెక్షన్స్ కానివ్వండి లేదా అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అంటే యాంటీ ఏజింగ్ అనేది ఓవర్ నైట్లో మనం యంగ్ అయిపోవడం కాదు, టుమారో మనం సడన్గా ఏజ్డ్గా కనిపించకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏజ్ గ్రేస్ఫుల్లీ అంటే సడన్గా ఏజింగ్ చేంజెస్ రాకుండా చూసుకోవడం అన్నమాట. సో మీరు అంటే 30 నుంచే స్టార్ట్ చేయాలి. సో 30లో ఏమవుతుంది అంటే స్కిన్ మనకు తెలుసు, స్కిన్లో కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది రింకిల్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. 30 నుంచి ఏమవుతుందంటే ఆ కొలాజన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో పర్ ఇయర్ 1% తగ్గిపోతుంది కొలాజన్ ప్రొడక్షన్. సో అప్పుడప్పుడే ఫైన్ రింకిల్స్ లేదా స్కిన్ టెక్స్చర్ మారడము ఇలాంటివి చేంజెస్ వస్తూ ఉంటాయి. సో యాంటీ ఏజింగ్ అనేది 30 నుంచి అంటే ప్రివెన్షన్, ఇక్కడ వచ్చేసరికి ప్రివెన్షన్ 30లో ప్రివెన్షన్ అలా స్టార్ట్ చేస్తే చాలా అంటే బెటర్ రిజల్ట్స్ ఉంటుంది. ఫ్యూచర్లో నేను చెప్పినట్టుగా అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, అవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో 30లో ఎలా స్టార్ట్ చేయాలి అంటే స్కిన్ కేర్ రొటీన్కి వస్తే 30లో వాళ్ళు రెటినాల్ స్టార్ట్ చేసుకోవచ్చు, లో స్ట్రెంగ్త్ రెటినాల్ డైలీ. సో మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అసలు ఇవి లేకుండా బయటకు వెళ్ళడమే కాదు, స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్స్ ఫ్రమ్ దట్. సో ఈ మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది అంటే స్కిన్కి హైడ్రేషన్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హైడ్రేషన్ తర్వాత ఆ బ్యారియర్ అనేది స్కిన్ బ్యారియర్ ఏదైతే ఉంటుందో దాన్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో దాంతోపాటు సన్ ప్రొటెక్షన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ థింగ్స్ ఫాలో అవ్వాలి. అంటే ఏవేవో అంటే చాలా అప్లై చేయమని కాదు, సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ నైట్ రెటినాల్ పెట్టుకోవచ్చు. ట్రీట్మెంట్స్ పార్ట్కి వస్తే ఎప్పుడు ఏది చేయించుకోవాలి అనే డౌట్ చాలా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి 30లోనే ఇన్ని ట్రీట్మెంట్స్ చెప్పేస్తున్నారా అనే డౌట్ కూడా ఉంటుంది, బట్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అందరికీ కూడా 30లో కొంచెం రింకిల్స్ కనిపించవు, బట్ కొంతమందికి ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో వాళ్ళు స్మైల్ చేస్తే క్రో ఫీట్ రావడము, లేదు అంటే ఈ లాఫ్ లైన్స్, నెసోలేబియల్ ఫోల్డ్స్ అనేవి ఎక్కువగా కనిపించడం అలా ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ బోటాక్స్ చెప్తాం. సో బాటులినం టాక్సిన్, ఈ బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ లో డోస్ చాలా తక్కువగా ఇస్తాం. అది ఏం చేస్తుందంటే ఫ్యూచర్లో పర్మనెంట్ లైన్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. సో దాంతోపాటు స్కిన్ హైడ్రేషన్కి పిఆర్పీస్ కానివ్వండి, లేకపోతే ఈ హైడ్రాఫేషియల్స్ కానివ్వండి, అవి కూడా చేసుకోవచ్చు. వీళ్ళకి ఇప్పుడు ఫిల్లర్స్ కానీ అంతేమీ అవసరం ఉండదు, జస్ట్ ఆ స్కిన్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్కిన్ బూస్టర్స్ ఆర్ పిఆర్పి, జిఎఫ్సి ఇవి చేసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్గా అయితే ఫర్ పిగ్మెంటేషన్ ఎగ్జోసోమ్స్ కూడా వచ్చాయి, బట్ నాట్ ఎట్ దిస్ స్టేజ్. అవసరమైతే చేయొచ్చు, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి అలా చేసుకోవచ్చు. అండ్ పింపుల్స్ వల్ల కూడా కొంతమందికి ఏజ్తో సంబంధం లేకుండా ఆ డార్క్ స్పాట్స్ అనేవి అలా ఉండిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయి? సో పిగ్మెంటేషన్ ఉంటే క్యూ స్విచ్ లేజర్. ఓకే. సో ఇది జస్ట్ ఫర్ మెయింటెనెన్స్కి ఇవి. సో వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు యాక్నీ ఉంటే యాక్నీ ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, యాక్నీ స్కార్స్ ఉంటే స్కార్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అవి అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ అంటే టైలర్డ్ వాళ్ళకి ఏది అవసరం వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ స్కిన్ బట్టి. ఓకే. అండ్ మనం కొంతమంది అంటూ ఉంటారు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పింపుల్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి, అది నిజమే అంటారా? చాలా మందికి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ వస్తాయి, బట్ ఈవెన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ రావచ్చు. డ్రై స్కిన్ ఉన్నా, నార్మల్ స్కిన్ ఉన్నా కూడా పింపుల్స్ అనేవి వస్తాయి. సో పింపుల్స్ ఆర్ యూజువల్లీ హార్మోన్ డిపెండెంట్. కాకపోతే దానికి ఏంటి అంటే ఎక్కువ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, ఆ డక్ట్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, కాబట్టి వాళ్ళలో ఎక్కువ వస్తుంది. మరి అట్ ద ఏజ్ ఆఫ్ 40 ఎలాంటి టైప్ ఆఫ్ స్కిన్ ప్రాబ్లమ్స్ మీరు గమనిస్తూ ఉంటారు? లైక్ కస్టమర్ వస్తూ ఉంటారు కదా పేషెంట్స్, సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో ఇప్పుడు యాంటీ ఏజింగ్కి వస్తే 40 వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుందంటే వాల్యూమ్ లాస్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఫేస్ మీద ఉండే ఏదైతే ఫ్యాట్ అది ఉంటుందో అది కొంచెం తక్కువ అవ్వడము, తర్వాత వీళ్ళకి కళ్ళ కింద కొంచెం వాల్యూమ్ లాస్ ఉండడం, నెసోలేబియల్ ఫోల్డ్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఫ్యాట్ లాస్ ఫ్రమ్ ద చీక్స్
ఇవన్నీ ఉంటాయి. సో వీటిని ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కరెక్షన్ ఇంపార్టెంట్. సో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటే బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఐబ్రోస్ అవన్నీ కూడా డ్రూప్ అవుతాయి ఈ ఏజ్కి. సో ఐబ్రో లిఫ్ట్ అనేది ఉంటుంది, ఈ ఫైన్ రింకిల్స్ అన్నీ కూడా తగ్గుతాయి. సో దాంతోపాటు వీళ్ళకి కొలాజన్ కూడా తగ్గిపోతుంది కాబట్టి అలాంగ్ విత్ క్యూ స్విచ్ లేజర్ ఏదైతే పిగ్మెంటేషన్ అయితే ఉంటుందో దాన్ని అడ్రస్ చేయడానికి క్యూ స్విచ్ లేజర్ తీసుకోవాలి. ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్. సో ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ ఏం చేస్తుంది, కొలాజన్ స్టిమ్యులేట్ చేస్తుంది. సో కొలాజన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. ఈ వాల్యూమ్ లాస్కి అయితే వీళ్ళకి ఫిల్లర్స్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైతే వాల్యూమ్ లాస్ ఉందో దాన్ని మనం ఫిల్ చేయాలి అంటే ఫిల్లర్స్ ఇవ్వాలి. ఇప్పుడు చాలా మందికి ఒపీనియన్ ఏముంది అంటే చాలా ఫిల్లర్స్ అంటే చాలా డేంజర్, ఇంజెక్షన్స్, ఫేస్ మారిపోతుంది. అసలు అలాంటి ఛాన్సే లేదు. ఎందుకంటే ఓవర్ కరెక్షన్ చేస్తేనే అలా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే లాస్ అయిందో దాన్ని మాత్రమే మనం రెస్టోర్ చేస్తాం, కానీ ఓవర్ ఫిల్లింగ్ చేస్తే అలా వస్తుంది. సో లిప్సిక్ చాలా లిప్స్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అని సోషల్ మీడియాలో చూసి భయపడిపోతున్నారు, ఫిల్లర్స్ వేసుకుంటే అలా అయిపోతుంది అని. అదంతా కూడా ఓవర్ కరెక్షన్ వల్ల. తర్వాత కరెక్ట్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చేస్తున్నారు అని తీసుకుంటే అలాగే అవుతుంది.